సోషల్ మీడియా వేదికగా వస్తున్నటువంటి కొన్ని వీడియోలను మనం తిలకించినట్టయితే కొందరు వ్యక్తులు క్రైస్తవం గూర్చి, ఇస్లాం గూర్చి, ముఖ్యంగా ఈ రెండు వర్గాలను టార్గెట్ చేస్తూ విషయాన్ని చిమ్ముతూ ద్వేషపూరితమైనటువంటి ప్రసంగాలు చేస్తూ కొంతకాలంగా దీన్ని కొనసాగించుకుంటూ వస్తున్నారండి. సరే, వాళ్ళు ఎవరు అని పేరు వరుసన మనం ఇక్కడ ప్రస్తావించవలసిన అవసరం లేదు. కొందరు హిందూ మత పిచ్చోళ్ళు అనాలి, లేక మతోన్మాదులు అనాలి. ఏముండోయ్, అది ఏ మతమైనా ఏ జాతైనా మతోన్మాదం అన్నటువంటిది తప్పండి. ఇస్లాంలోనైనా, క్రైస్తవ్యంలోనైనా, బుద్ధిజంలోనైనా, సిక్కిజంలోనైనా, భారతదేశంలోనైనా, అమెరికా దేశంలోనైనా, ఎక్కడైనా ఎప్పుడైనా మతోన్మాదం మానవ జాతికి చాలా ప్రమాదకరం. వెంటనే మతోన్మాదాన్ని ప్రతి వ్యక్తి విడనాడాలి. పరమత సహనాన్ని ఖచ్చితంగా ప్రతి వ్యక్తి పాటించి తీరాలి. ఈ దేశంలోనే కాదు, ఏ దేశంలోనైనా ఇలాగే జరగాలి. ముఖ్యంగా క్రైస్తవ దేశమైనటువంటి అతిపెద్ద దేశమైనటువంటి అతి అభివృద్ధి చెందినటువంటి అమెరికా దేశాన్ని మనం పరిశీలన చేస్తే మత సామరస్యత చాలా ఎక్కువ మొత్తంలో మనకు అక్కడ కనిపిస్తుంది. మతాన్ని బట్టి అక్కడ హత్యలు, లేకపోతే విద్వేషపూరిత సంఘటనలు, కాల్చుకోవటాలు, కొట్టుకోవటాలు, తిట్టుకోవటాలు ఉండవు. ఇది గుర్తుంచుకోండి. అయితే భారతదేశం నా దేశం, మన దేశం, నా మాతృభూమి. అయితే ఈ భరతగడ్డ పైన కొంతమంది దుష్ట హృదయం కలిగి ఇప్పటికీ కూడా చర్చిలపై దాడులు చేస్తూ వారి ఇష్టానుసారంగా మరి మాట్లాడుతూ, ద్వేషిస్తూ, క్రీస్తును బూతులు తిడుతూ, బైబిల్ను మరి బూతులు తిడుతూ, పాస్టర్లను అవమానిస్తూ, అనేక రీతులుగా మరి కొన్ని లైవ్ ప్రోగ్రాంలు చేస్తూ, లేకపోతే వీడియోలు మాట్లాడుతూ, లేకపోతే ఏదో షార్ట్ వీడియోస్ పెడుతూ రకరకాలుగా క్రైస్తవులను ఒక విధంగా మానసికంగా హింసకు గురి చేస్తున్నటువంటి మతోన్మాదుల కొరకు, నా ప్రియమైన తమ్ముళ్ళు అన్నలు అయినటువంటి మతోన్మాదుల కొరకు ఈ వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా ఎడారి మతాలు, మీరు వెళ్ళిపోండి, ఇజ్రాయెల్ వెళ్ళిపోండి, పాకిస్తాన్ వెళ్ళిపోండి, ఇస్లామును బట్టి, క్రైస్తవ్యాన్ని బట్టి ఇట్లాగున మరి రకరకాలుగా నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నటువంటి పెద్ద మనుషులైన వారికి ధీటుగా వచ్చేటువంటి ఒక వీడియో పోస్టును మీకోసం రిలీజ్ చేస్తున్నాను. ఇది కాస్తంత లెంతీగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ తప్పకుండా చక్కగా మొదటి నుండి చివరి వరకు కూడా వినే ప్రయత్నం చెయ్యండి. మన భారతదేశంలో ఎక్కువ మంది లేక హిందూ సోదరులందరూ కూడా చెప్పే ఒక మాట ఏంటంటే, వారు నమ్మేది ఏంటంటే, హిందూ మతం అనేటువంటిది భూమి మీద మొట్టమొదటగా స్థాపించబడింది. ప్రపంచవ్యాప్తముగా భూమి మీద మొట్టమొదటగా వచ్చినటువంటి ఏకైక మతము హిందూ మతము అని వీరు నమ్ముతారండి. వాళ్ళ పెద్దలు, పండితులు, లేకపోతే వాళ్ళ యొక్క పురోహితులు, లేకపోతే పీఠాధిపతులు, మఠాధిపతులు, స్వామీజీలనండి, వగైరా వగైరా వీళ్ళంతా బోధించేది ఇదే. సరే, ఇక్కడ వీళ్ళకి లేని క్లారిటీ ఏంటంటే, హిందుత్వం అనేది మతమా అన్నది క్లారిటీ లేదు వీళ్ళకి. కొంతమంది హిందూ మతం హిందూ మతం హిందూ మతం అంటారు. సరే, కొంతమంది దీనికి అర్థం లేదు, అర్థం పర్థం లేని ఈ మాట ఎందుకు మనకి, కనుక హిందూ ధర్మం అందాం అని కొత్తగా నేర్చుకొని మాది ధర్మం 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 అంటారు. ఏం ధర్మం అండి? ఇతరులపై పడి తిట్టడం, కొట్టడం, బూతులు తిట్టడం, నోటుకొచ్చిన మాట్లాడటమా మీ ధర్మం మీకు నేర్పింది? పరాయి వాళ్ళను, పరాయి మతస్థులను రకరకాలుగా నోటికి వచ్చినట్లుగా, ఇష్టం వచ్చినట్లుగా బూతులు తిట్టడం, బురద చల్లటం, హేళన చేయటం, అవమానించడం, పాపం ఏం చేద్దామండి? అట్లాగా వీళ్ళు తృప్తి పొందుతూ ఉంటారు. కొంతమంది ఏమంటారండి, అబ్బే అది హిందూ మతం కాదండి, ధర్మం అన్న సంగతి పక్కన పెట్టండి, ఇది ఒక జీవన విధానం అని
మరో కొత్త పదాన్ని పరిచయం చేశారు. అంటే టోటల్గా హిందూ మతమా, హిందూ ధర్మమా, హిందూ జీవన విధానమా అంటే వారి దగ్గర సరైన ఆన్సరు ఒకటి కూడా ఉండదు. ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి అసలు అర్థం కావట్లా ఏం చెప్పాలో కూడా. ఏముండవు ఇక్కడ విషయం ఏంటంటే, ఇస్లాం ఉందండి, ఒక్కడే దేవుడు, ఒక గ్రంథం ఉంది ఖురాన్, దట్స్ ఇనఫ్. క్రైస్తవ్యం ఉంది, ఒకడే దేవుడు, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఉంది, దట్స్ ఇనఫ్. మరి హిందువుల సంగతి ఏంటండి? అంతా గందరగోళం, రకరకాలైనటువంటి పుస్తకాలు, పురాణాలు, ఇంచుమించుగా 18 రకాల పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు, ఉపనిషత్తులు, ఇట్లా రకరకాలుగా కొన్ని అందుకులో ఉంటాయి, కొన్ని అందుకులో ఉండవు, ఎక్కడేముందో తెలియదు, అంత గడిబిడి గజిబిజి. కొన్నింటిలో విష్ణువు దేవుడు, కొన్నింటిలో శివుడు దేవుడు, కొన్నింట్లో మరి శంకరుడు దేవుడు, కొన్నింట్లో బ్రహ్మదేవుడు, కొన్నింట్లో దేవి తల్లి ఆమె దేవుడు, ఇట్లాగా రకరకాలుగా ఉంటుంది. అందుకని పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారులేండి, వాళ్ళకి ఏం అర్థం కావట్లా. కానీ టోటల్గా మనం బలవంతులం, మనం ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి మనమే జై శ్రీరామ్ అనాల్సిందే, దేశమంతా జై శ్రీరామ్గా మారిపోవాల్సిందే అని ఒక మూర్ఖమైనటువంటి వక్రజనం తయారయ్యారు. ఇది లౌకిక దేశం అన్న సంగతి మర్చిపోయారు, ఇది భారతదేశం అన్న సంగతి మర్చిపోయారు. ఏమండి, సరే మాది హిందూ దేశం అంటారు. హిందూ అనే పదం ఎక్కడైనా లైఫ్ టైం ఛాలెంజ్ విసిరానండి నేను గతంలోనే. హిందూ ఏ గ్రంథంలోనైనా హిందువు అన్న మాట మీరు చూపించగలుగుతారా అని నేను ఛాలెంజ్ విసిరాను. క్రైస్తవులు అన్న మాట, క్రైస్తవం అన్న మాట మా బైబిల్ గ్రంథంలో ఉంది. మీ హిందూ గ్రంథాల్లో హిందువు అన్న మాట ఉందా? ఇస్లాం గ్రంథంలో ఇస్లాం గురించిన ప్రస్తావన ఉంటుంది, చూసారా? కనుక స్థిరత్వం లేదు, సరి అయిన పునాది లేదు. ఎప్పుడు ఎవరు వారి ఇష్టం వచ్చినట్టుగా రాసేసుకుంటారంటూ వాళ్ళే వక్రీకరించారండి, వాళ్ళే చెప్తారండి. ఏమండి, వాల్మీకి రామాయణం అంటారు, రామాయణాల్లో 10-15 రకాల రామాయణాలు ఉంటాయి, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాసేసుకుంటారు. అయినా సరే దైవ గ్రంథమే. ఇట్లాగా స్థిరత్వం లేదు, భిన్నత్వం ఉంది, ఒకదానికి పొసగదు, ఒకరికొకరికి పొసగదు. ఏమండి, శైవులు, వైష్ణవులు, రకరకాలు. సరే, ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, మాట్లాడితే క్రైస్తవ్యాన్ని మీరు వెళ్ళిపోండి, మాట్లాడితే ఇది మన మతం కాదు, పరాయి దేశం మతం, క్రైస్తవ మతం అంటూ హేళన చేస్తూ అవమానిస్తున్నారు. దానికి స్పందనే ఈ యొక్క వీడియో. అందుకే నేను మాట్లాడుతున్నాను. ఓకే, ఏముండోయ్, క్రైస్తవ దేవుడు హీనపరుస్తారు, క్రైస్తవ పవిత్ర గ్రంథాన్ని అవమానిస్తారు, తల్లిని కుమారుణ్ణి హేళన చేస్తారు. రకరకాల కొంతమంది మూర్ఖులైతే వాళ్ళు మరి అమ్మ అబ్బలకు పుట్టినవారో కాదో నాకైతే తెలియదు, కానీ యేసు ప్రభు వారిని చాలా నీచంగా కామెంట్ చేస్తూ చిత్రాలు చిత్రించి పోస్టులు పెడుతున్నటువంటి వారు ఉన్నారండి. నాకు ఒక సోదరుడు పంపించాడండి. అసలు అవి చూస్తే అవి నేను చూపించలేను, వాటి గురించి వివరించలేను. అంత నీచంగా యేసువారి గూర్చి వాళ్ళు కామెంట్ చేస్తూ ఇట్లాగా వాళ్ళు అదే అంటాను కదండి, సునకానందం పొందుతున్నారు అని. ఆ రోజున మీరు కామెంట్ రాయమంటే చాలామంది కామెంట్ రాశారండి. అయితే టోటల్గా ఎక్కువ మంది చెప్పింది ఏంటంటే అది భూత పదం కాదు. సాధారణంగా కుక్కకు ఒక ఎముక దొరికితే చాలు చాలా సంతోషపడిపోతుంది, లేదా ఆ కుక్కకు ఒక బిస్కెట్ దొరికితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే ఏదో ఒక చిన్న బెనిఫిట్ కలిగితే గొప్ప ఆనందంగా ఫీల్ అయిపోతుంది, దీన్ని సునకానందం అంటారు అని ఎక్కువ మంది చెప్పారండి. ఇదే రైట్ అని నేను భావిస్తున్నా. కాబట్టి ఇది బూతు మాట కాదండి. సో కనుక సునకానందం పొందుతున్నటువంటి లైవ్లు చేస్తున్నటువంటి ఆ తమ్ముళ్లకు, అన్నలకు, అక్కలకు, చెల్లెళ్లకు ఈ వీడియో మరొకసారి అంకితం అంటూ నేను పేర్కొంటున్నాను. ఓకే, అయితే ఇందులో ఆత్మ సంబంధమైన విషయాలు అన్నది మనం అటుంచితే కొన్ని సైంటిఫిక్ విషయాలు, సైంటిస్టుల గురించి, క్రైస్తవం గురించి మీతో నేను మాట్లాడబోతున్నాను. గుర్తుంచుకోండి, ప్రభువును మనం ఎంతో స్తుతించి తీరాలి. ప్రజెంట్ అయితే నాకు తెలిసినంతలో హిందుత్వానికి సపోర్టుగా శివశక్తి కరుణాకర్ కానీ, వారి సంస్థ కానీ, హిందూ జనశక్తి లలిత్ గారు కానీ, వారి సంస్థ కానీ, ఇకపోతే
ఇస్కాన్కు చెందినటువంటి మత ప్రచారకుడైనటువంటి రాధా మనోహర్ దాస్ గారు. వీళ్ళు ముగ్గురు ముఖ్యంగా హిందూ విధానములో తమ మత విశిష్టతను తెలియచేసుకుంటూ లేదా క్రైస్తవులను విమర్శ చేస్తూ ప్రధానంగా కొనసాగుతున్నటువంటి వ్యక్తులండి వీళ్ళు. సరే, హమారా ప్రసాద్ గారు ఆయన ఏదో సొంతగా ఏదో ఒకటి నడిపించుకుంటున్నారు, అది వేరే విషయం అండి. ఒకవేళ ఆయన కూడా వీళ్ళతో మనం జాయిన్ చేస్తే ఒకంత ఆయన కూడా కాస్తంత నోరు గతంలో జారేవాళ్ళు, కానీ ఇప్పుడైతే అట్లాగా నోరు జారి ఆయన మాట్లాడట్లేదని నేను అనుకుంటున్నానండి, హమారా ప్రసాద్ గారు కూడా. ఇది పద్ధతి. ఓకే అండి, ఇది పద్ధతి. అంటే ఏదైనా విషయం వస్తే కొంచెం కఠినంగా మాట్లాడవచ్చు, ఎక్కడన్నా టంగు స్లిప్ అవ్వచ్చు. టంగు స్లిప్ అవ్వటం వేరు, వాంటెడ్గా నీచంగా బూతులు తిట్టడం వేరండి. ఏమండి, నాకు తెలిసినంతలో క్రైస్తవులు ఎవరు బూతులు తిట్టరు. మారు మనసు పొందిన క్రైస్తవులు ఎవరు బూతులు తిట్టరు. నోట్ దిస్ పాయింట్. ఒకవేళ ఎక్కడైనా ఒకరు నామకార్థ క్రైస్తవుల్లో వాళ్ళకంత భక్తి, అంత లోతైన విశ్వాసము, దేవునితో సత్సంబంధం లోతుగా ఉండదు గనక నామకార్థ క్రైస్తవులకు వారు జీవిస్తారు. వాళ్ళు రోషపడి ఒకవేళ ఎక్కడైనా ఒకరు అంతేనండి. సాధారణంగా క్రైస్తవ్యంలో ఎవరు కూడా బూతులు తిట్టరు. 2, నాకు తెలిసినంతలో ఇస్లాములో కూడా ముస్లిం సోదరుల్లో కూడా ఎవరు బూతులు తిట్టడం ఇంతవరకు నేను చూడలేదు. ఓన్లీ హిందూ విధానంలో ఆశాన ఈశాన అని పెట్టుకున్నారు చూసారా, వాళ్ళు మాత్రమే ఎక్కువ వీడియోల్లో లైవుల్లో వాళ్ళ మాటల్లో అతి నీచంగా మాట్లాడటం ప్రారంభించారు. లేకపోతే అంటే ఒకవేళ అలా మాట్లాడితే హిందువులంతా కాస్త సపోర్టుగా వచ్చి వాళ్ళని ఏదో సబ్స్క్రైబ్ చేసేసి లేదా వాళ్ళకి ఏదో అకౌంట్లో డబ్బులు పంపిస్తారని ఆశపడుతున్నారో ఏంటోనండి, నాకైతే తెలియదండి. మరి వాళ్ళకు కూడా అమ్మ ఉంది, భార్య ఉంది, చెల్లుంది, అక్క ఉంది. వాళ్ళు చేసే లైవ్లు వాళ్ళు కూడా చూస్తారు కదండి. కనీసం వాళ్ళ మనసులో అయినా అనుకుంటారు కదా, ఇంత నీచమైన వాడా నా కొడుకు, ఇంత నీచమైన వాడా మా అన్న, మా తమ్ముడు. అరే బాబు, మారండ్రా నాయన, మాట్లాడండి, తప్పులేదు. మీకు బాధ కలిగితే మాట్లాడండి, విమర్శ చేయండి. అర్థమైందా? మనం భారతీయులం, మానవత్వం కలిగి జీవించాలి. భారతీయుడంటే మానవత్వం కలిగిన వాడు భారతీయుడు. మంచితనానికి మారుపేరు భారతీయులు. అర్థమైందండి? కనుక తోటి భారతీయుణ్ణి ఇంతగా కించపరుస్తున్నావంటే అంటే నీ మతం నీకు అది నేర్పిందా? లేకపోతే స్వతహాగా నీవే ఇంత నీచంగా దిగజారిపోయావా? లేకపోతే డబ్బు సంపాదించాలి, సబ్స్క్రైబర్స్ని సంపాదించాలి, ఏదో ఒకటి మాట్లాడి ఫేమ్ తెచ్చుకోవాలని ఒక నీచమైన దురాలోచనతో మీరు ఇలా చేస్తున్నారా? ఏమండోయ్, నేను వాళ్ళ పేర్లు చెప్పక్కర్లేదండి. ఆ చేసే వాళ్ళకి తెలుసు. నా మాటలు వాళ్ళు వింటారు ఖచ్చితంగా. ఎందుకంటే నేను పని కట్టుకుని చూడండి, అప్పుడప్పుడు నాకు ఎవరో ఒకరు పంపిస్తూ ఉంటారు, పాస్టర్ గారు ఇది నేను తిట్టారు, నీచంగా మాట్లాడారు, అది ఇది అని. అప్పుడు ఏదైనా ఒకటి రెండు కాస్త అట్లా ఓపెన్ చేసి 1-2 మాటలు విని ఎందుకో నాకు నవ్వు వస్తుందండి. సాధారణంగా తిడుతున్నారంటే కోపం రావాలి, కానీ నవ్వు వస్తుందండి. సరే, ఇంకొకటి ఏంటంటే క్రైస్తవునిగా సరే పోనీ బైబిలే చెప్తుందండి, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యంగా ఎంచుకోండి, పౌలు గారు చెప్పాడండి. అలాగే యేసుప్రభు ఏం చెప్పారంటే, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందిస్తారు, అవమానిస్తారు, కొడతారు, తిడతారు, సభలకు ఈడుస్తారు, వీటిని సహించుకోండి అని యేసుప్రభు చెప్పారండి. కాబట్టి ఇది ఒక భాగ్యం. నన్ను తిడుతున్నారంటే నాకు ఒక భాగ్యం. అర్థమైందండి? పాపం వాళ్ళకి తెలియకుండానే నాకు మేలు చేస్తున్నారు వాళ్ళు తిట్టి. కాకపోతే మనిషిని కదండి, మనిషి రూపంలో ఒక్కొక్కసారి కొంచెం బాధ అనిపిస్తుంది. బట్ మళ్ళా నేను నార్మల్ అయిపోతానండి. అయితే కొంతమంది మానసికంగా చాలా బాధపడిపోయేటువంటి మనుషులు ఉంటారండి క్రైస్తవుల్లో కూడా. మీకు వినిపిస్తానండి. కొంతమంది పాపం నాకు ఏడుస్తూ ఫోన్ చేస్తారు, స్త్రీలు కూడా. అయ్యో, యేసుప్రభుని ఇలా నీచంగా మాట్లాడుతున్నారయ్యా, ఇలా బైబిల్ని ఇలా అవమానకరంగా మాట్లాడుతున్నారయ్యా అంటూ కంటతడి పెట్టుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారండి. వీళ్ళందరూ కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక పద్ధతి, ఒక విధానము, సరిగా అప్రోచ్ అవ్వండి. సరే, ఇక్కడ నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, మాకు బైబిల్ వద్దు, యేసు ప్రభు వద్దు, వాళ్ళ మతమే మాకొద్దు, అసలు వాళ్ళు మా దేశంలోనే పనికిరారు అంటూ రకరకాలుగా కామెంట్ చేస్తున్నారే. మరి ఈ క్రైస్తవులు క్రీస్తు నెరిగినటువంటి వారికి దేవుడిచ్చిన జ్ఞానముతో అనేకమైనటువంటి సదుపాయాలు కనిపెట్టారు కదా వారు. మరి ఆ కనిపెట్టిన వాటిని మీరు విడిచిపెట్టేస్తారా? మాకు వద్దని చెప్పగలరా? అది ఇక్కడ ప్రశ్న. ఈరోజు శాస్త్రవేత్తలలో కొన్ని ఆధారాలు మీకు చూపిస్తానండి తప్పకుండా, నా నోటి మాటలే కాదు. ప్రపంచ శాస్త్రవేత్తలు అంటే మనకు తెలుసు కదండి,
అది ఏదన్నా కానివ్వండి, జీవశాస్త్రం కానివ్వండి, భౌతిక శాస్త్రం కానివ్వండి, మరి ఇంకేదన్నా కానివ్వండి, సైన్స్ పరంగా ఒక విధంగా వైద్య రంగం కానివ్వండి, భౌగోళిక రంగంలో కానివ్వండి, ఏ ఇంకా ఏదైనా సరే శాస్త్రవేత్తలు అనగానే ఏంటండి, వాళ్ళకు దేవుడు చాలా మంచి జ్ఞానం ఇస్తాడు. విపరీతమైనటువంటి నాలెడ్జ్ వారికి ఉంటుంది. చాలా శక్తిమంతులై ఉంటారు. మంచి విద్యావేత్తలై ఉంటారు. మంచి ఆలోచన పరులై ఉంటారు. చూసారా? అయితే ప్రపంచపరమైన శాస్త్రవేత్తలలో పర్సెంటేజ్ మనం పరిశీలన చేసినట్లయితే సుమారుగా నేను గతంలో కూడా చెప్పేవాడినండి. ఏమండి, ఇంచుమించుగా 70-80% మంది క్రైస్తవులే. ఇది ఇట్లా ఉంచండి. నాకు ఇప్పుడు ఒక విషయం గుర్తొచ్చింది. మీకు ఏదో ఒకటి చెప్పాలనుకొని మెల్లగా ఇటు వచ్చి పక్కకు వచ్చేసానండి. ఏం చెప్పాలనుకున్నాను? హిందూ మతము, హిందూ జీవన విధానము, లేకపోతే హిందూ ధర్మము భూమి మీద మొదటగా పుట్టింది అని చెప్పారే, ఆ పాయింట్లోంచి క్రాస్ అయిపోయానండి ఆటోమేటిక్గా. ఇప్పుడు నాకు గుర్తొచ్చింది. ఏంటంట? మొదటగా పుట్టింది. మరి మొదటగా పుట్టింది పుట్టిన చోట ఆగిపోయింది ఏంటండి? పాపం నడవలేకపోయింది ఏంటండి? ఏదో 2-3 దేశాల్లో ఏదో అక్కడక్కడ ఉండటం ఏంటండి? ఏదో ఈ మధ్య కాలంలో ఉద్యోగాల నిమిత్తం, వ్యాపార నిమిత్తం, బిజినెస్ చేసుకోవడానికి ఏదో ఒక రీతిగా పరాయి దేశాలు వెళ్ళి అక్కడేదో వాళ్ళు పాపం మంచివాళ్ళు కనుక అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడేదో గుడి కట్టుకొని పూజలు చేసుకుంటూ పునస్కారాలు చేసుకుంటూ అక్కడేదో కొనుక్కొని ఏదో చిన్న చిన్న సెంటర్లు కొనుక్కొని ఆ పాత అమ్మేస్తూ ఉంటారు కదండి. మొన్నే చెప్పాను కదండి, మొన్న వాడేసిన సెకండ్ హ్యాండ్ వీళ్ళు కొనుక్కొని మన క్రైస్తవులు చర్చీలు వాటిని వదిలేస్తే ఆ సెకండ్ హ్యాండ్ వీళ్ళు కొనుక్కొని పాపం బాగు చేసుకొని వాటిని హిందూ టెంపుల్గా మార్చుకొని, కొన్ని రెస్టారెంట్లు అమ్ముతుంటే వాటిని కొనుక్కొని వాటిని ఏదో హిందూ టెంపుల్గా మార్చుకొని ఇలాగేదో జీవనంగా గడుపుకుంటున్నారు వాళ్ళు మంచోళ్ళు కాబట్టి. మీకు అర్థమైందండి? అమెరికా నుండే నాతో మాట్లాడారండి. అమెరికాలో ఎవడండి చర్చిలు మూతన పడుతున్నాయని కామెంట్ చేసిన వాడు, చర్చిలు మూతలు పడుతున్నాయని ఎవరు చెప్పారు? ఇంకా పెరుగుతున్నాయి, కొత్త కొత్త స్థలాలు తీసుకుంటున్నారు, కొత్త కొత్త బిల్డింగులు కడుతున్నారు, విరామం లేకుండా ప్రజలు చర్చిలకు వెళ్తున్నారంటూ నేను ఇక్కడ నుండి కూర్చుని మాట్లాడటం కాదండోయ్, అమెరికా నుండి నాకు ఫోన్ చేసి చెప్పారు. అవసరమైతే ఆ రికార్డింగ్ కూడా వినిపిస్తాం మీకు. అయ్యా, మీరు అట్లాంటి మాటలన్నీ నమ్మొద్దు. ఏంటి అంటే ఇక్కడ పెద్దోళ్ళు అయిపోయేసిన తర్వాత పిల్లలు బయటకు వెళ్ళిపోతారు. ఇప్పుడు అక్కడలాగా ఇంట్లోనే ఉండరు. ఇప్పుడు వేరే స్టేట్స్లలో జాబులు దొరుకుతాయి, వేరే స్టేట్లలో చదువుకోవడానికి వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. ఇక్కడ మరి పెద్దోళ్ళు అయిపోతారు. ఆ పెద్దోళ్ళు మళ్ళీ ఇంకా పెద్దోళ్ళు అయిపోతే హోమ్స్కి వెళ్ళిపోతారు. అన్ని గుడులు ఏమీ మూతపడవు. ఇప్పుడు మా గుడి ఉన్న దగ్గర ఆ రోడ్డు మీదకి 3 గుడులు ఉన్నాయి. ఇంకా అక్కడ ఉన్న 3-4 గుడులన్నీ మా గుడులు కొనేసిండ్రు. అట్లా కూడా అవుతున్నాయి. పెద్ద పెద్దగా కూడా గుడులు కడుతున్నారు. మీరేమి వాళ్ళ మాటలు తీసుకోవద్దు. కాకపోతే గుడి అవసరం లేకుంటే మాత్రం పెట్టుకోరు. ఎందుకంటే చలికాలం హీటింగ్ ఛార్జీలు అవుతుంటాయి, వాటర్ బిల్లులు అవుతుంటాయి, హీటింగ్ బిల్లులు అవుతుంటాయి, కూలింగ్ బిల్లులు అవుతుంటాయి. కాబట్టి ఒట్టిగానే బిల్డింగ్ పెట్టుకోరు, ఎందుకంటే పాడైపోతుంది కదా, కాబట్టి పెట్టుకోరు. అట్లా అనంటే ఇప్పుడు చాలా చిన్న చిన్న రెస్టారెంట్లు చాలా మూతపడిపోయినాయి. మరి అవి కూడా కొన్ని గుడులు లేని వాళ్ళు గుడులు చేసుకుంటుండ్రు. ఇప్పుడు మన తెలుగు అబ్బాయి, హైదరాబాద్ అబ్బాయి వచ్చి గుడి తీసుకుందాము అని అంటే ఎక్కడ దొరుకుతలేదు, బిల్డింగ్ దొరుకుతలేదు, బాగా ధరలు అయిపోయేసినాయి. మీరు ఆ మాటలు ఏమి నమ్మొద్దు. వాళ్ళు అట్లా చేస్తున్నారు. మన గుడులు తీసుకొని వాళ్ళు కూడా టెంపుల్స్ లాగా చేసుకుంటున్నారు అనమాట. ఎటు తిరిగి ఆ బిల్డింగ్ వాడకానికి పెడుతున్నారు అన్నమాట, అంతనే. కానీ గుడులన్నీ మూసేసి చర్చిలన్నీ మూతపడిపోతున్నాయి అన్నమాట ఏం సత్యం కాదు. నా ఐ విట్నెస్ తీసుకోండి, నేనేం అబద్ధం చెప్పను. ఐఎమ్ టెల్లింగ్ యూ ద ట్రూత్. గుడులు ఎక్కువైపోయేస్తున్నాయి. సో అవన్నీ ఏం నమ్మబాకండి. థ్యాంక్స్ బ్రదర్. వింటున్నారా? పాపం ఎందుకని భూమి పుట్టినప్పటి నుంచి ఉన్న హిందుత్వం ప్రపంచాన్ని చుట్టూ రాలేకపోయింది అంటే దీనిలో సత్యం లేదు, ఇది కల్పితం, ఇది మనకు మాత్రమే పరిమితం, ఈ హిందువులైన కొంతమందికి మాత్రమే పరిమితం. మరి యేసు ప్రభు క్రైస్తవులు ఎప్పుడు వచ్చారండి? ఏమండి, క్రీస్తు శకము, ఓకే, క్రీస్తు శకము 1వ శతాబ్దంలో
నిజానికి ఎప్పుడో 3వ శతాబ్దం 4వ శతాబ్దంలో కాన్స్టంటైన్ ఆ చక్రవర్తి ఆ క్రైస్తవ్యాన్ని స్వీకరించాడు, క్రైస్తవ్యాన్ని తెచ్చాడని చెప్పాలి. అంటే తర్వాత ఏదో మొదటి శతాబ్దంలో మొన్న వచ్చినటువంటి క్రైస్తవ్యం ఏమన్నా ఏమండి ప్రపంచాన్ని చుట్టొస్తూ ఉంటే ఏమండి ఒక 100 దేశాలకు పైగా క్రైస్తవులు అయిపోతే పాపం భూమి పుట్టినది మొదలుకొని అక్కడే కూర్చుందండి, ఎక్కడేసిన గొంగళి అక్కడ అన్నట్టుగా. చూసారా, ఏది సత్యం అన్నది ఇక్కడే తేలిపోతుంది వాళ్ళ మాటల్లోనే. ఏమండోయ్, నా ఒపీనియన్ కాదు, వాళ్ళు చెప్పిన ఒపీనియన్ ప్రకారంగా మనం తర్కబద్ధంగా ఈ విషయాన్ని పరిశీలన చేద్దాం. ఓకే, వాళ్ళు చెప్పిన లాజిక్ ప్రకారంగా భూమి పుట్టినది మొదలుకొనే అసలు ఇప్పుడు కాదండి, ఎప్పుడో త్రేతాయుగం అంట, కృతాయుగం అంట, ద్వాపర యుగం అంట, 43 లక్షల సంవత్సరాలు ఇంచుమించుగా చరిత్ర అండి అని చెప్తారు. ఏమండి అన్ని లక్షల సంవత్సరాల పూర్వమే పుట్టినటువంటి హిందుత్వం ఆగిపోయింది భారతదేశంలోనే, మహా అయితే 1-2 దేశాలు. మరి క్రైస్తవ్యం ఎప్పుడు పుట్టిందండి? ఇస్లాం ఎప్పుడు పుట్టిందండి? ఏమండి ఇస్లాము పుట్టిన తర్వాత కనీసం 40-50 దేశాలు చుట్టొచ్చింది అనుకుందాం. ఓకే, క్రైస్తవ్యం 100 దేశాలకు పైగా చుట్టొచ్చింది అనుకుందాం. అంటే ఏంటండి, ఇస్లాం అయినా క్రైస్తవమైన దాదాపుగా ఏకదేవుణ్ణి కలిగి ఉన్నాయి. దాదాపుగా ఇస్లాంలో కూడా పాత నిబంధన గ్రంథంలో ఉన్న విషయాలన్నీ కూడా దాంట్లో చేర్చబడ్డాయి. సరే, ఇస్లాం వేరు క్రైస్తవం వేరు, లేకపోతే రెండు ఒకటా, యెహోవా అల్లా ఒకటేనా కాదా, ఈ విషయాలన్నీ కూడా తర్వాత చర్చించుకుందాం. కనుక ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నానంటే, హిందుత్వంలో సారం లేదా, హిందుత్వంలో బలం లేదా, జీవం లేదా, కల్పితమా, ఎందుకు మన దేశాన్ని విడిచిపెట్టి పక్క దేశాల్లోకి వెళ్ళి స్ప్రెడ్ కాలేకపోయింది? ఒకవేళ ఎక్కడన్నా కొద్ది అరా కొర అని చూసారా. కనుక దీనికి మనం ముగింపు పలుకుదాము, తర్వాత విషయాల్లోకి మనం వద్దాం. ప్రపంచవ్యాప్తంగా మనం పరిశీలన చేస్తేనండి, శాస్త్రవేత్తల్లో ఇంచుమించుగా ఒక 70-80% మంది బైబిల్కి చెందిన వారేనండి, బైబిల్ని అనుసరించేవారే. అంటే యూదులు కావచ్చు, కాథలిక్కులు కావచ్చు, ప్రొటెస్టెంట్లు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ఇలాగా నానా విధములైన శాఖలు ఉన్నాయండి క్రైస్తవ్యంలో. టోటల్గా బైబిల్కు చెందినటువంటి వారు, బైబిల్ చదివేటువంటి వారే. దేవుని నామానికి మహిమ ఘనత కలుగుగాక. ఆమేన్. ప్రభువుని స్తుతించండి. అంటే దేవుడు సత్యదేవుడు, నిజదేవుడు, సృష్టికర్త ఈయనే, యేసు ప్రభువే. తండ్రి అయినా కుమారుడైన పరిశుద్ధాత్మైన ఒకటే అన్న విశ్వాసం మనది. కనుక ఎంతమంది అండి శాస్త్రవేత్తలు? ఏం చెప్పాను మీకు, సుమారుగా 70-80% మంది ఉన్నారు. మీకు ఆధారాలు కూడా పిక్చర్లు పక్కనే ప్లే చేస్తాను, చూస్తూ వినండి. ఏమండి, అయితే దేనికి సంబంధం లేనటువంటి నాన్ రిలీజియన్గా సుమారుగా 12% ఉన్నారండి. తర్వాత అంటే క్రైస్తవులు కానటువంటి వారు సుమారుగా ఒక 6% ఉన్నారు. పైన ఒక రౌండ్ కనబడుతుంది కదా చూడండి, ఆ పైన ఆ రౌండ్లో చేయబడ్డటువంటివండి. సో ఈ రౌండ్లో మనం ఆ గ్రీన్లో డార్క్గా లైట్గా ఇట్లా ఉన్నవన్నీ కూడా క్రైస్తవులకు సంబంధించినవండి. ఓకే, యూదులు కావచ్చు, కాథలికులు కావచ్చు, ప్రొటెస్టెంట్లు కావచ్చు, వీళ్ళంతా. ఓకే, టోటల్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఈ ఇమేజ్లో 12% మంది అంటే వీళ్ళు నాస్తికులు అని మనం భావిద్దాం. దేనికి సంబంధం లేదు, ఏ దేవుడిని యాక్సెప్ట్ చేయరు. 6% మాత్రమే హిందువులా? కాదండో, ఈ పర్టికులర్ హిందువులని కాదండి, ముస్లింలు కావచ్చు, లేకపోతే ఇంకా ప్రపంచంలో రకరకాలైనటువంటి మతాలు కులాలు ఉన్నాయి. ప్రపంచ శాస్త్రవేత్తల్లో లెక్కలు మనం పరిగణలోకి తీసుకుంటే ఈ రీతిగా ఉంది. అయితే భారతదేశంలో మరి శాస్త్రవేత్తలు లేరా అండి అంటే, భారతదేశ వ్యాప్తంగానూ శాస్త్రవేత్తలు ఉన్నారండి. అయితే ప్రపంచవ్యాప్తముగా గుర్తింపు పొందినటువంటి వారు అరుదు. బాగా మనకి ఫేమస్ అయినటువంటి వారిలో ఒకరిద్దరు కనబడతారండి భారతదేశంలో. ఆ సివి రమణ గారు, తర్వాత అబ్దుల్ కలాం గారు నాకు తెలిసి. ఒకవేళ మన భారతదేశ విషయానికి వచ్చి మనం ఏదైనా చెప్పాలి అనుకుంటే దాని గురించి కూడా నేను మీకు ఒక విషయం చెప్తానండి. భారతదేశంలో ప్రాచీన యుగంలో బ్రహ్మగుప్త, బుధాయన, మహావీరాచార్య, నాగార్జున, సుశ్రుత, భాస్కరాచార్య, కెనడా, వరహామిహైర, ఆర్యభట్ట, ఆధునిక యుగం, ఈ 9 మంది ప్రాచీన యుగానికి చెందిన వాళ్ళండి. ఇక ఆధునిక యుగానికి వస్తే మనం ఏం చూస్తామండి, శ్రీనివాస రామానుజం, జగదీష్ చంద్రబోస్,
సివి రమన్, సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్, సత్యేంద్రనాథ్ బోస్, మేఘానాథ్ సాహా, ప్రశాంత చంద్ర మహలోనోబీస్, హర్గోవింద్ ఖోరానా, సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య, ఏపీజే అబ్దుల్ కలాం, హోమీజే బాబా. ఈ 11 మంది ఆధునిక యుగానికి చెందిన వాళ్ళండి. అయితే ప్రపంచ శాస్త్రవేత్తలలో గుర్తింపు పొందినటువంటి వారిలో కేవలం అన్యులైనటువంటి వారు 6% మాత్రమే, 12% నాస్తికులు, సుమారుగా 80% దాకా బైబిల్కు చెందినవారే. మరొకసారి దేవుని నామానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. సరే, రైట్. మీకు ఒక క్లారిటీ ఇచ్చానండి. మీకు ఆధారాలు కూడా నేను చూపిస్తూ మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఒక విషయాన్ని మీకు నేను చెప్పాలని అసలు ఈ వీడియో చేస్తున్నానండి. ఏ వస్తువు ఎవరు కనిపెట్టారు అన్నది చాలామందికి తెలియదండి. ఆడియో రూపంలో వింటే చాలామందికి అర్థమవుతుంది. 1, క్రైస్తవ లోకానికి కూడా అర్థమవుతుంది. 2, క్రైస్తవ్యం మీద పడి ఏడ్చేటువంటి వీళ్ళకి అర్థం కావటానికి, ఒకవేళ తెలియని వాళ్ళకి తెలియబడటానికి నేను ఈ విషయాలు ప్రస్తావన చేస్తున్నాను. ఓకే. ఒక్క మాటలో చెప్పాలంటే క్రైస్తవులు లేనిదే ప్రపంచమే లేదండి. మరొక మాటలో చెప్పాలంటే క్రైస్తవ్యానికి ప్రపంచం అంతా రుణపడి ఉంది. దట్స్ ఆల్. గతంలో నేను ఒక మెసేజ్ కూడా ఇచ్చానండి. వీలైతే మీకు ఆ క్లిప్ కూడా వినిపిస్తా. చేతులు కాళ్ళు కట్టేసి నర్సులు వచ్చి పట్టుకొని చేస్తే బలవంతంగా కోస్తుంటే వాళ్ళు తట్టుకోలేక స్పృహలోనే ఉంటారంటండి. తట్టుకోలేక కేకలేసి ఏడుస్తా రోదన చేస్తుంటేనంటండి సర్ జేమ్స్, యంగ్ జేమ్స్, ఇతను కూడా మంచి భక్తి కలిగిన వాడు, జాలి హృదయం కలిగిన వాడు అంటండి. బహు ఇన్నోసెంట్, హంబుల్ పర్సన్. ఇతను కూడా వాళ్ళతో కలిసి ఏడ్చేవాడంట. యవనస్తులుగా ఉన్నటువంటి జేమ్స్ ఆ బాధను తట్టుకోలేక ఏడుస్తుంటే ఏడ్చేవాడంట. పేషెంట్లు తాలూకా పేషెంట్ బాధపడుతుంటే తల్లిదండ్రులు ఏడుస్తుంటే వాళ్ళతో కూర్చుని ఏడ్చేవాడంట. డాక్టర్లు అనేవారంట, జేమ్స్ ఎందుకు ఇట్లా చేస్తున్నావు, నువ్వు తప్పు కదా, నువ్వు డాక్టర్ ఏంటి, అట్లంతా అంత సున్నితంగా ఎందుకుంటున్నావు, అట్లా ఉండకూడదు మనం అనేవాళ్ళంట. జేమ్స్ మాత్రం చాలా బాధపడేవాడంటండి. అలాంటి కేసు ఏదైనా చేయాల్సి వచ్చినప్పుడు అంతా కూడా తర్వాత ఏడుస్తూ ఉండేవాడంట. బహుభక్తిగా ఉండేవాడంట. బహు ప్రార్థన చేసేవాడు. అయ్యో ప్రభువా, ఇలాంటి పరిస్థితుల్లో నుంచి ప్రజలను రక్షించడానికి ఏ మార్గం లేదా అని బహుగా ప్రార్థన చేస్తూ ఉండేవాడంటండి. జాగ్రత్తగా వినండి. ఈయన చాలా జాలి కలిగినటువంటి వాడంట. బహుగా ఏడ్చి ప్రార్థన చేసేవాడంటండి. ఒక క్రైస్తవ డాక్టర్ గారు ఈయన ఏమని ఏడ్చేవాడు, ప్రభువా ఈ పరిస్థితి ఏంటి, ఇలా ఎందుకు జరుగుతుంది, మరి దీనికి ఏం ఆధారం లేదా, దీని పరిష్కారం ఎట్లా? ఇప్పుడు ఆడ మనిషినే కాదండి, ఇప్పుడు ఏదో తెగింది కుట్లు వేయాలి, ఏదైనా తెగుతుంది, ఇప్పుడు ఏం చేస్తున్నారు, కుట్లు వేస్తున్నారు కదా. ఇప్పుడు దెబ్బ తగిలింది, ఎముకిరిగింది, ఆపరేషన్ చేయాలి, మరి ఎట్లా చేయాలి? ఆడు అక్కడ మత్తు ఇవ్వకుండా చేస్తే ఎంత వచ్చుకోగలుగుతాడు మనిషి, మగవాడైనా, ఎంత బలవంతుడైనా? అల్లాడిపోయి ఏడుస్తూ ఉండేవాళ్ళు అంటండి. అందుకని ఈయన ఏడ్చి ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు అతన్ని దర్శించి అతనికి ఒక చక్కని ఒక ఆలోచన తెచ్చాడంట. ఎవరికి? జేమ్స్ గారికి ఆలోచన వచ్చి అప్పుడు ఆయన ప్రార్థన చేస్తూ ఆదికాండం ధ్యానం చేస్తూ ఈ భాగం దగ్గరకు వచ్చిన తర్వాత ఆగిపోయాడంట. ఆగిపోయి ఏంటండి, ఆదికాండం 2వ అధ్యాయంలో దేవుడు ఏం చేశాడు అంటే, ఈ డీప్ స్లీప్ ఏంటి అంటే, బాగా నిద్రలోకి వెళ్తే మనిషికి నొప్పి తెలియదా, అంతే కదా, దేవుడు చేశాడు కదా, అంటే కాబట్టి ఇదేదో ఉంది అని ఆ భాగం మీద పట్టుకొని అనేక రాత్రులు కన్నీరు గార్చి ప్రార్థన చేసేవాడంట. ప్రభువా, ఈ విజ్ఞానాన్ని మనుషులకు అందించవా అని. డాక్టర్ గారు ఏం చేసేవాడంట, ప్రార్థన చేసి దీని మీదకి వచ్చి ఈ భాగం దేవుని దగ్గర తీసుకెళ్లి మోకాళ్ళుండి ప్రార్థన చేసేవాడు. ప్రభువా, ఇలా నువ్వు చేసావు కదా, అంటే మనిషి గనక కొంచెం మత్తులోకి తీసుకెళ్ళగలిగితే ఆ బాధ తెలియకుండా ఆపరేషన్ చేయొచ్చు అన్నమాట అనే ఆలోచన కలిగి ప్రార్థన చేస్తూ కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంటేనండి దేవుడు ఆయనకు ఒక చక్కటి ఆలోచన అతని హృదయంలోకి పుట్టించాడంట. నిజంగా ప్రపంచ దేశంలో ఉన్న ప్రతి మనిషి కూడా ఈ విషయంలో ఆ డాక్టర్ గారికి అనగా క్రైస్తవ్యానికి రుణపడే ఉన్నారండి. నిజంగా క్రైస్తవులు లేకపోతే ప్రపంచంలో ఎన్నో ఉండే కాదు. దేవుడు అందించిన మేధస్సు క్రైస్తవుల సొత్తు. బలు వెలుగుతుంది, కరెంట్ ఉందా, క్రైస్తవుడే కారణం. ఫ్యాన్ తిరుగుతుందా, క్రైస్తవుడే కారణం. చేతిలో సెల్ ఫోన్ ఉందా, క్రైస్తవుడే కారణం. నేను మైక్ మాట్లాడుతున్నానా, క్రైస్తవుడే కారణం. బస్సులో కూర్చున్నావా, క్రైస్తవుడే కారణం.
ఫ్లైట్లో ఎగురుతున్నావా, క్రైస్తవుడే కారణం. ఏమండి, ఇలాగ చెప్పుకుంటూ పోతే బైక్ ఏంటి, మోటార్ బైక్ ఏంటి, ఇంజన్లు ఏంటి, మిషన్స్ ఏంటి, గన్నులు ఏంటి, ప్రతి ఒక్కటి ఆల్మోస్ట్ 90% క్రైస్తవుడే కనుగొన్నాడు. దేవుడు ఆ విజ్ఞానాన్ని క్రైస్తవుడికి అందించాడు. హల్లెలూయా. ఈ మత్తు మందు కనుగొన్నటువంటి ఆయన డాక్టర్ గారు అప్పుడు ఆ వ్యక్తి పరిశోధన చేస్తే ఇక దాని మీద ఆలోచన పెట్టి ప్రార్థన చేసి పరిశోధన చేసి ఈ యొక్క క్లోరోఫామ్ విధానాన్ని కనుగొన్నాడు. క్లోరోఫామ్ అనేటువంటి పదార్థాన్ని తయారు చేశాడు. అనస్థీషియా. ఈ ప్రక్రియ, ఈ మత్తు మందును కనుగొన్నటువంటి వ్యక్తి ఈయనే. ఇది ఎప్పుడు జరిగింది? 1847లో ఈయన కనుగొన్నాడండి. దాదాపుగా 1870 వరకు ఈయన జీవించాడు. తర్వాత ఇంకా దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఇంకా దాని మీద ఇంకా దాంట్లోంచి కొత్త విధానాలు తెచ్చారు. కానీ మూల పురుషుడు ఎవరు? జేమ్స్ గారే. చూసారా, నిజంగా అది లేకపోతే ఎంత దారుణం అండి. ఆల్ దిస్ ఇన్వెషన్స్ మేడ్ బై క్రిస్టియన్స్. ద్విచక్ర వాహనం మాక్ మిలాన్ అంటే సైకిల్ అండి. బైక్ జే డైలర్. ఆటో జోనాథాన్ స్కోబీ. కారు కార్ల్ బెంచ్. మోటార్ కార్ ఆస్టిన్. జీపు WL జడ్సన్. బస్సు గోల్డ్ వాస్. ఓకే, ఈ రీతిగా చాలా ఉన్నాయండి. అయినా కాస్త ఓపికతో మీకు చెప్తాను, మీరు కూడా ఓపికతో వినండి, హ్యాపీగా ఫీల్ అవ్వండి. ఓకే, ఏరోప్లేన్ రైట్ బ్రదర్స్. ట్రైను రిచర్డ్ ట్రివిక్. ట్రాక్టర్ జాన్ ఫ్రోక్లిచ్. JCB జోసెఫ్ C. బోంఫోర్డ్. బ్యాటరీ A. వోల్ట్. ఎలక్ట్రిక్ జెమిన్ ఫ్రాంక్లీ. బల్బు థామస్ ఎడిసన్. డైనమో ఓం ఫెరడ్. రైల్వే ఇంజన్ స్టిఫెన్సన్. LPG గ్యాస్ డాక్టర్ వాల్టర్ డిఎస్. పెన్ లూయిస్ వేర్ మాన్. ఐరన్ బాక్స్ HW సూలే. కెమెరా జాన్ కార్బెట్. డిజిటల్ కెమెరా స్టీవెన్. రేజర్ కింగ్స్ J. జిలెట్. రిఫ్రిజిరేటర్ జేమ్స్ హారిసన్ అలెగ్జాండర్. సేఫ్టీ పిన్ వాల్టర్ హంట్. కుట్టు యంత్రం బర్తులోమ్ టైమోనివ్. లెన్స్ వెనీస్. గ్లాసు సాల్వినో DA. టీవీ బైడ్ జోన్ లోగి. ఫోన్ గ్రహం బెల్ A. కంప్యూటర్ చార్లెస్ బాబేజ్. మొబైల్ మార్టిన్ కూపర్. SD కార్డ్ రోల్డ్ మోరెన్. పెయింట్స్ షాలిమార్. స్టీల్ హెన్రీ బ్యాస్మర్. సిమెంట్ జోయప్ప అస్పాడిన్. ఏమండి, ఇవన్నీ కూడా కనిపెట్టినటువంటి వారి పేర్లు చదువుతూ ఏం కనిపెట్టారో వస్తువు పేర్లు చదువుతున్నానండి, మీకు అర్థమవుతున్నాయి కదా. ఓకే రైట్. టైల్స్ జర్మన్ మిషనరీలు. టాయిలెట్ థామస్ క్రప్పర్. పంత్ జాన్ బ్రయన్. షర్ట్ బయోన్స్. ఏమండి, మీరు వేసుకునే షర్ట్స్, ఈవెన్ షర్టు బయోన్స్ అనే ఒక క్రిస్టియన్ కనిపెట్టాడు. వీళ్ళంతా క్రిస్టియన్స్ అండి. నోట్ దిస్ పాయింట్. వీళ్ళంతా నేను ఇక్కడ చదువుతున్న వాళ్ళంతా క్రైస్తవులే, బైబిల్ అనుసరించేవారే. ఓకే, వీళ్ళు కనిపెట్టారు. క్రికెట్ WJ గ్రేస్. వాలీబాల్ మోర్గాన్ విల్సన్. ఫుట్బాల్ రాబర్ట్ కేన్ ఫెన్సిలిన్. ప్లాస్టిక్ సర్జరీ ఆర్కిబాల్డ్. పోలియో జోనస్ సాల్క్. స్మాల్ పాక్స్ ఎడ్వర్డ్ జెన్నర్. అంటే వీటికి మెడిసిన్ కనిపెట్టారండి వీళ్ళు. ఇన్సులిన్ ఫ్రెడరిక్ బాంటింగ్ చార్లెస్. స్టంట్ హార్ట్ జూలియో ఫాల్మస్. ప్లాస్టర్ పాల్బ్. ఈ రీతిగా ఏమండి మనం పరిశీలన చేస్తే కొన్ని వందలకు వందలు క్రైస్తవులు బైబిల్ అనుసరించే వారికి దేవుడు జ్ఞానం ఇస్తే ఆ జ్ఞానము చొప్పున వీటన్నింటినీ కనిపెట్టి ప్రపంచంలో ఉన్న మనుషులందరూ వాడుకోవటానికి ఈ రోజున క్రైస్తవ్యం సహకరిస్తుంది. నువ్వు రాసే పెన్ను, నువ్వు మాట్లాడుతున్న మొబైలు, నువ్వు తీసే కెమెరా, ఫోటోలు, పిక్చర్సు, ఈ లైవ్ షోలు ఎక్కడి నుంచి పుట్టినాయండి? క్రైస్తవుల భిక్ష. క్రైస్తవులు వద్దన్నవాడు దీన్ని వదిలేయండి. క్రైస్తవ్యం మాకొద్దు, బైబిల్ మాకొద్దు, క్రీస్తు మా దేవుడు కాదు, మా దేశం కాదంటే ఏమండి
అసలు దేశానికి కాదండి, ఆయన ప్రపంచానికి చక్రవర్తి. ఆయన ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త. క్రైస్ట్ ఈజ్ క్రియేటర్, యు ఆర్ ఏ క్రియేచర్, మైండ్ ఇట్. అర్థమైందండి? మీరు సరైనటువంటి వ్యక్తులైతే వాళ్ళు ఇవి వాడబాకండి. అదే ఉంటే మేము డబ్బులు ఇచ్చి కొనుక్కోవట్లేదా, డబ్బులు ఇచ్చి కూడా కొనుక్కోవద్దు. మీకు బుద్ధి, జ్ఞానం, సిగ్గు, శరం అంటారే, కఠినంగా మాట్లాడాల్సి వస్తుంది. అలాంటివి ఉంటే ఈ నీచంగా మాట్లాడేవాళ్ళు, ప్రభువుని నీచంగా మాట్లాడేవాళ్ళు, బైబిల్ నీచంగా మాట్లాడేవాళ్ళు, పాస్టర్లను నీచంగా మాట్లాడే వాళ్ళకి సిగ్గు, శరం అనేది ఉంటే మీరు మొబైల్స్ వాడకండి, మీరు పెన్నులు వాడకండి, బస్సులో ప్రయాణం చేయకండి, ఫ్లైట్లో తిరగకండి, ట్రైన్స్లో ప్రయాణం చేయకండి, షర్ట్లు తొడుక్కోవటం మానేసేయండి. చూసారా? ఇట్లాగున నేను కొంచెం ఘాటుగా మాట్లాడాల్సి వస్తుందండి, క్షమించండి, అర్థం చేసుకోండి నా బాధని. కొంతమంది ఇలాగున ఈనాడు సోషల్ మీడియాలో అతి నీచంగా మాట్లాడుతున్నారు కనుక క్రైస్తవ్యాన్ని నేను కాస్త పరుషంగా మాట్లాడాల్సి వస్తుంది. ఏవండోయ్, అంత మాత్రాన వీళ్ళందరినీ నేను ద్వేషిస్తున్నానని మాత్రం భావించకండి. భారతదేశం అంతా కూడా చక్కగా మారు మనసు పొందాలి, నిజ సృష్టికర్తను ఎరగాలి. నిజ సృష్టికర్త ఎవరండి? ప్రభు అయిన యేసుక్రీస్తే. అరే నువ్వు నమ్ము, నమ్మకపో, అది నీ ఇష్టం. అర్థమైందా? నీకు ఇష్టమైతే నమ్ము, కష్టమైతే మానేసేయి. యేసుక్రీస్తే సత్యదేవుడు, ఆయన పరిశుద్ధుడు, పవిత్ర రక్తాన్ని చిందించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ నాడు తిరిగి లేచాడు, అందరూ చూస్తుండగా పరలోకానికి ఎక్కి వెళ్ళాడు. నువ్వు నమ్మితే ఎంత, ఆఫ్టర్ ఆల్ నువ్వు నమ్మకపోతే ఎంత. కాబట్టి ఇది సత్యం. ఎవడు అంగీకరించకపోయినా ఇది సత్యం, ఇది యథార్థం. సో ఈ వీడియో సారాంశం టోటల్గా నేనేం చెప్తున్నానంటే, దాదాపుగా మన నిత్యము లేచి మనం వాడుకునే పరికరాలు ఏమండి, మన గాలి లేకపోతే, ఫ్యాన్ లేకపోతే ఉండలేం, ఏసీ లేకపోతే ఉండలేం, ఏసీ రూమ్లో కూర్చొని ఫ్యాన్లు పెట్టుకొని మొబైల్లో లైవ్లు చేస్తూ లేక కంప్యూటర్లో లైవ్లు చేస్తూ, ఇవన్నీ క్రైస్తవులు కనిపెట్టినవే. మీకు కనుక పౌరుషం ఉంటే, రోషం ఉంటే వీటిని వాడటం మానేయండి. వీటిని మానేస్తే జీవనాధారం ఎట్టా, బతుకు తెరివెట్ట, డబ్బులు ఎట్టా వస్తాయి? ఇవి కావాల్సిందే, ఇవి వాడుకోవాల్సిందే, ఇవి ఎక్కాల్సిందే, వీటిలో తిరగాల్సిందే. ఏమండో ఈ రాధా మనోహర్ దాస్ గారు తెల్లారు లెగిస్తే ఆ వీడియో తీస్తూనే ఉండాలి. గదిలోకి వెళ్తున్నా తీయాలి, బాత్రూంలోకి వెళ్తున్నా తీయాలి, రిక్షా ఎక్కుతున్నా తీయాలి, ఆటో ఎక్కుతున్నా తీయాలి, నడుస్తున్నా తీయాలి, కూర్చున్నా తీయాలి, పడుకున్నా తీయాలి. కానీ ఈ ఎడారి మతాలండి, ఇది మంద మతం కాదండి అని రకరకాలుగా నోటుకొచ్చినట్లుగా నీచంగా మాట్లాడుతున్నారు. అర్థమైందా? నేను ఆల్రెడీ రాధా మనోహర్ దాస్ గారికి నేను 6 ప్రశ్నలు సంధించానండి. అబ్బాబే నేను ఎక్కడ చెప్తానండి, నేను చాలా బిజీ అండి, నేనేం ఖాళీగా ఉండనండి, రోజు అబ్బో చేయాలంటే ఒక సంవత్సరాలు టైం పట్టుద్దండి నేను చేసిన వీడియోలోనండి అంటూ ఏదో మెసేజ్ పెట్టారండి. నేను అడిగింది 6 6 చెప్పమన్నా. దాస్ గారు మీరు 26 అడిగారు, ఏదో 13 చెప్పమన్నారు. నేను 13 కాదు 3 చెప్పమన్నా. వాటిలో ఒకటి మాత్రం జవాబు చెప్పారండి. తల్లిదండ్రి ఏం చేస్తారో చెప్పారు. ఏమండి, ఆయన నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టారు, ఇలాగొద్దు మీరు డైరెక్ట్గా వీడియో చేయమన్నానండి. అబ్బాయి నాకు ఎక్కడ కుదురుద్దండి, తీరదండి అని అంటున్నారు. ఎందుకు జవాబు చెప్పలేక? 5 నిమిషాలు మాట్లాడటానికి తిరిగి లేదా? మాట్లాడాలనుకుంటే 5-10 నిమిషాలు మాట్లాడలేరా? జవాబు చెప్పే దమ్ము సత్తా ఉంటే చెప్పలేరా తప్పించుకోవటానికి? కనుక వీటి మీద ఇప్పుడు నేను మాట్లాడినటువంటి ఈ వీడియో మీద నీతిగా, నిబద్ధతగా, నిజాయితీగా ఎవరైనా కౌంటర్ వీడియో చేయగలగరా? బూతు మాట్లాడకుండా నీతిగా, నిబద్ధతగా ఎవరైనా ఇది కాదు, ఇది తప్పు అని నిరూపించగలరా? ఇది నా ఛాలెంజ్ క్రీస్తు విరోధులకు. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు. రైట్, మన ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి. ఈ వీడియోని కనీసం 4గురికైనా షేర్ చేయండి. దాని ద్వారా మన ఛానల్ చాలా గ్రోత్ అవుతుంది, పెరుగుతుంది. ఇంకా ఎక్కువ మంది మన వీడియోలు చూస్తారు. దీని ద్వారా అనేక మంది రక్షణ మార్గంలోకి వస్తారు. గుర్తుంచుకోండి, క్రీస్తు విజయం మనందరి విజయం. క్రైస్తవ విజయం, క్రీస్తు విజయం, ఇది మనందరి విజయం.